సర్వాధికారి అయిన దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 12 అధ్యాయం 5 నుంచి 13 అధ్యాయం 4 వరకు. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉన్నప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను, పాపరిహారార్థ బలిగా ఒక పావుర పిల్లనైనను, తెల్ల గొవ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎదుగు తీసుకుని రావాలను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమే ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కన్యన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గోవలనైనా 2 పావుర పిల్లలనైనా దహన బలిగా ఒకదాన్ని, పాపరిహారార్థ బలిగా ఒకదాన్ని తీసుకుని రావాలని. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. మరియు యెహోవా మోషే ఆహారోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మం మందు కుష్టిపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావాలను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి ఎంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడల అది కుష్టిపొడ. యాజకుడు వాని చూసి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మం కంటే పల్లం కాక వాని దేహమందు తెల్లగా కనబడిన ఎడల దాన్ని ఎంట్రుకలు తెల్లబారకున్న ఎడల ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగలవాన్ని కడగా ఉంచవలెను. ఇక్కడ స్త్రీకి పిల్లలు పుట్టినప్పుడు మగ పిల్లవాడు పుడితే పుట్టిన 7 రోజులకి పురుడు స్నానం చేయాలి. ఇంకా 33 రోజులు కడగా ఉండాలి. మొత్తం 40 రోజులు పురుడు వచ్చిన మగపిల్లవాడు పుట్టిన 40 రోజులు స్త్రీ కడగా ఉండాలని ఇక్కడ చెప్పబడింది. ఆడపిల్ల పుడితే ఇంకో విధి. ఆడపిల్ల పుడితే 2 వారాలు అంటే 15 రోజుల తర్వాత పురుడు స్నానం చేయాలి. 66 రోజులు కడగా ఉండాలి. మొత్తం 81 రోజులు స్త్రీ ఆడపిల్లని కంటే దూరంగా ఉండాలి అని ఉంది. అంటే ఇప్పుడు స్త్రీకి ప్రసవం అయ్యాక నెల 15 రోజులు, కొందరు 2 నెలలు కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది పురుడు వచ్చిన తర్వాత. అందుకు ఇక్కడ ఇది అవి చెప్పబడ్డాయి వాటి గురించి. తర్వాత ఒక అతని దేహం మీద ఏమన్నా కుష్టిపొడ లాంటిది ఏమన్నా వస్తే యాజకుడు కనపరుచుకోవాలి. యాజకుడు అది కుష్టిపొడ అని నిర్ణయిస్తే అతడు అపవిత్రుడు, పాలెం వెలుపలికి వెళ్ళాలి. కాదు అని చూసి అతడు 2 వారాలు 3 వారాలు పరీక్షించి అది కుష్టిపొడ కాదని నిర్ణయిస్తే అతడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పవిత్రుడు కావచ్చు. ఆమె